ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకి వచ్చిన్నాను. బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి అనేది టాపిక్తో మనం చూసుకుంటాం. చాలామంది ఈ మధ్యలో నుంచి మనం చదవాలా, సెంట్రల్ నుంచి చదవాలా, కొత్త నిబంధన చదవాలా, అటువంటి ఒక ఆలోచనలు ఉన్నారు. సో వాళ్ళకు ఒక చిన్న ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించి ఒక ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి తీసుకొని వచ్చినాను. మొదటిగా సందర్భం. మనం బైబిల్ చదివేటప్పుడు ముందు వచనాలు చదవాలా, క్రింద వచనాలు చదివిన ఎడల ఏ సందర్భంలో ఎవరికి చెప్పిండ్రని చూసుకుంటే ఆ ఒక వాక్యం మనకి అర్థం అవుతుంది. రెండోది రచయిత ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ కొరింథీయులకు రాసిన పత్రిక అంటే కొరింథీయులకు దేవుడు ఆత్మదేవుడైన పౌలు ద్వారా రాపించినప్పుడు కొరింథీ సంఘానికి ఆయన ఏం చెప్పబోతుండు అంటే ఎవరో దాన్ని రాసిందంటే అపోస్తల కార్యము, రోమీలకు రాసిన పత్రిక, ఈ పత్రికలన్నీ ఎవరు రాసింది? పౌలు భక్తులు. సో మనము బైబిల్ చదివేటప్పుడు కానీ ఆ ఆథర్ ఎవరు అనేది, ఆ రచయిత ఎవరు అనేది తెలుసుకుంటే మనకి ఆ బైబిల్ చదవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మూడోది బైబిల్ టు బైబిల్. చాలామంది చేసేది ఏమి, ఆ బైబిల్ అర్థం కావాలని ఏం చేస్తారు, బయటికి పోయి చూస్తారు. బైబిల్ ఎలా అర్థం కాదు, బైబిల్ నుంచి వాగ్దానాలు బైబిల్ నుంచి మనము చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని పౌలు భక్తుడు చెప్తాడు. కానీ యాకోబు రాసిన పత్రికలో యాకోబు ఏమి చెప్తాడు, క్రియ ఉంటేనే చేయగలము, ఒట్టి విశ్వాసంతో మనం చేయగలవాలి. ఇరువురు చెప్పింది ఒకటి. పౌలు భక్తుడు చెప్పింది ఏమి, విశ్వాసంతో మనం చేయగలము. కానీ యాకోబు ఆయన ఏం చెప్తారంటే క్రియలు లేనిదే వ్యర్థము, మనం ఏ ఒక పని చేయలేము. కానీ వీళ్ళు ఇరువురు చెప్పింది ఒకటే బైబిల్ ప్రకారంగా. సో ఆ విధంగా మనము ఈ రెండిటికి బైబిల్ని లింక్గా మనం వాగ్దానాలు తీసుకొని మనము బైబిల్ని స్టడీ చేయాలి. ఫోర్త్ది స్వంత అభిప్రాయంతో మనం బైబిల్ చదవరాదు. దేవుడు వాగ్దానం చెప్పిండు కదా, ఒక పుల్లైనను ఒక ఇదైనను తీసిన ఎడల ఆ ఒక శాపము నీ మీదకి వస్తుంది అని. ఐదో విధంగా పరిశుద్ధాత్మ సహాయం. మీరు ఎప్పుడే కానీ బైబిల్ చదివేటప్పుడు కానీ ఆత్మదేవుడైన దేవుని సహాయం కోరిన ఎడల దేవుడు తప్పకుండా మనకి బైబిల్ ఎలా చదవాలా, ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆత్మదేవుడు మనకి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ పీస్ఫుల్ డే. థ్యాంక్ యూ.